హాయ్ ఫ్రెండ్స్, సూపర్ కథలకు స్వాగతం. వెల్కమ్ టు ఎస్కే ఛానల్. ఇవాళ మీకు అందించబోయే సూపర్ కథ పేరు డ్రీడ్ అవుట్. డ్రీడ్ అవుట్ ఈ మూవీ స్టోరీ ఒక లైన్లో చెప్పాలంటే 6 మంది టీనేజర్స్ తెలుసో తెలియకో చేసిన పొరపాటు వలన వారు వేరే ఒక వింత ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఒక 2 ఆడ పిశాచాలు ఉంటాయి. వాటి నుంచి వారు తప్పించుకొని ఎలా మరలా మన ప్రజెంట్ లోకానికి ఎలా వచ్చారు అన్నదే ఈ కథాంశం. స్టార్టింగ్ మూవీలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఒక పాపని, ఆ పాప యొక్క తల్లిని కొంతమంది బ్లాక్ డ్రెస్ వేసుకున్న వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టుగా చూపిస్తారు. ఆ గ్రూప్ వాళ్ళు ఒక బ్లాంకెట్ వేసుకున్న దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని అదుపు చేస్తున్నట్టు చూపిస్తారు. ఇలా ఉండగా ఆ ఫ్లాట్ బయట నుంచి కొంతమంది వ్యక్తులు డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ గ్యాంగ్కి హెడ్గా ఉన్న వ్యక్తి ఆ పాప తల్లికి ఒక పాత మ్యాప్ లాంటి క్లాత్నిచ్చి అందులోని మంత్రాలను చదవమని చెప్తాడు. వేరే దారి లేక ఆమె మంత్రాలను చదవడం స్టార్ట్ చేస్తుంది. ఆ గ్యాంగ్కి హెడ్గా ఉన్న వ్యక్తి ఆ బ్లాంకెట్ మనిషి దగ్గరికి వెళ్ళి తన బ్లాంకెట్ని చించుతాడు. అతను నల్లటి రక్తం కక్కుతూ వికారంగా ఉంటాడు. అతని నోట్లో చేయి పెట్టి ఆ గ్రూప్ హెడ్ ఒక పాత మెలితిరిగి ఉన్న శక్తివంతమైన ఒక కత్తిని బయటకు తీస్తాడు. ఆ పాప తల్లి మంత్రాలు చదువుతూ ఉండగా ఆ బ్లాంకెట్లోని వ్యక్తి లేచి, ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఈ మంత్రాలను చదువుతావు అని గట్టిగా అరుస్తాడు. మంత్రాలు చదువుతూ ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంతలో ఆ గ్యాంగ్ హెడ్గా ఉన్న వ్యక్తి ఆ బ్లాంకెట్ వ్యక్తిని ఆ కత్తితో పొడవాలని చూస్తాడు. ఇంతలో బయట ట్రై చేస్తున్న వ్యక్తులు తలుపు ఓపెన్ చేసి లోపలికి వస్తారు. వారెవరో కాదు, ఆ పాప యొక్క తండ్రి మరియు పోలీసులు. వారు ఆ గ్యాంగ్ హెడ్గా ఉన్న వ్యక్తిని షూట్ చేస్తారు. ఆ పాపను కాపాడుతారు వాళ్ళు. ఇదంతా కల కంటున్నట్టుగా ఒక టీనేజ్ అమ్మాయి క్లాస్లో నుంచి ఉలిక్కిపడి లేస్తుంది. ఆమె లిన్, ఈ కథలో హీరోయిన్. నెమ్మదిగా లేచి క్లాస్ రూమ్ నుంచి బయటికి వస్తూ ఉండగా వాళ్ళ మేడం పిలిచి నెక్స్ట్ సెమ్లో మంచి మార్క్స్ తెచ్చుకో అని మందలిస్తుంది. నెక్స్ట్ సీన్లో జెసికా ఫ్రెండ్ ఒక వీడియో చూస్తూ ఉంటుంది. ఆ అపార్ట్మెంటు బయట నుంచి వాళ్ళు లైవ్ స్ట్రీమ్ చేసి ఉంటారు. బాగా ఫాలోవర్స్ వచ్చేటారు. అది ఆ విషయం తెలుసుకున్న జెసికా ఫ్రెండ్ తనకి చెప్తుందన్నమాట. ఆ అపార్ట్మెంట్స్ ఒక హాంటెడ్ ప్లేస్ లాంటిది. అక్కడికి వెళ్ళి మనం లైవ్ స్ట్రీమ్ చేస్తే మనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్, మంచి ఫేమస్ అవుతాము అని వాళ్ళు భావిస్తారు. ఎరిక్ మాటలో నుంచి బయటకు రాగా బెన్ ఈ విషయం ఎరిక్కి చెప్తాడు. బెన్ చెప్పగా ఎరిక్ అలెక్స్ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. అతను కూడా సీనియరే. అతన్ని కూడా పిలుచుకొని వెళ్దాము అక్కడికి అని అంటాడు. ఈ అలెక్స్ కొంతమంది జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటాడు. ఈ సీనియర్స్ అంతా ఆ అపార్ట్మెంట్లోకి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. బెన్ లిండాకు ఆ సెక్యూరిటీ గార్డ్ బాగా పరిచయం ఉన్నాడు అని చెప్తాడు. సో వారు లిండాని కన్విన్స్ చేసేలో జెసికా వచ్చి లిండా చేతిలో ఒక జత కమ్మలు పెట్టి తనను రమ్మని పిలుస్తుంది. ఇంకా డబ్బులు కావాలన్నా నీకు అరేంజ్ చేస్తాను, ఇక్కడ నీకు ఈ జాబ్ అవసరం లేదు అని చెబుతుంది. ఇక చేసేదేమీ లేక లిండా వారితో రావడానికి సిద్ధమవుతుంది. ఆ రాత్రి అందరూ కారులో బయలుదేరుతారు. ఆ సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడి లిండా లోపల వెళ్ళి లైవ్ స్ట్రీమ్ చేయడానికి పర్మిషన్ తీసుకుంటారు. ఒక పక్క జెసికా లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసి ఉంటుంది. ఈ అపార్ట్మెంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది నేను మీకు ఇప్పుడు వివరించబోతున్నాను అని చెబుతుంది. లిండాకి మాత్రం ఏదో తెలియని ఒక భయం తనలో ఉంటుంది. ఇంతలో వాళ్ళ నాన్నగారు కాల్ చేస్తారు, కానీ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంతలో లైవ్ స్ట్రీమింగ్ చేసుకుంటూ వారు ఆ అపార్ట్మెంట్లోకి వెళ్తారు. అంతా చీకటిగా ఉంటుంది. ఎరిక్ అండ్ జెసికా లైవ్ స్ట్రీమ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. వారికి ఏదో కనిపించినట్టు సడన్గా పరుగులు తీస్తారు. అలా పరిగెడుతూ వారు లిండాని గుద్దుకొని కిందకు పడిపోతారు. ఏంటని చూస్తే అలెక్స్ ఒక దెయ్యం లాంటి వేషం వేసుకొని అలా వాళ్ళని భయపించినట్టుగా ప్రాంక్ చేసి ఉంటాడు. ఇంతలో ఫోన్లో సిగ్నల్ కట్ అవుతుంది. ఏంటి ఇలా జరిగింది, లైవ్ స్ట్రీమ్లో చాలామంది ఫాలోవర్స్ మనల్ని చూస్తున్నారు, వారు కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, సో మనం ఇది కంటిన్యూ చేయాలని వారు భావిస్తారు. ఇంతలో బెన్ను స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో జరిగిన సిచ్యువేషన్ ఉన్న ఆ ఫ్లాట్ని చూసి అక్కడికి వెళ్ళి లైవ్ స్ట్రీమ్ చేద్దాం, సిగ్నల్ కూడా దొరికేటట్లు ఉంది అని అక్కడ వాళ్ళు నిర్ణయించుకుంటారు.
లిండా మాత్రం భయపడుతూ ఉంటుంది. అక్కడ వద్దులే, పోలీస్ రిస్ట్రిక్టెడ్ ప్లేస్ కదా అని చెబుతుంది. తీరా అందరూ ఆ ఫ్లాట్ ముందు నిలబడి లోపలికి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా అలెక్స్ కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తాడు. తన వెంట ఒక గొడ్డలి కూడా తీసుకువస్తాడు. గొడ్డలి అవసరం లేదు, నెమ్మదిగానే ఈ తలుపు తీసి లోపలికి వెళ్దాం అని అలెక్స్ని కంట్రోల్ చేస్తారు. ఫ్లాష్ లైట్స్ వేసుకొని అందరూ ఆ ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవుతారు. ఇంతలో కార్నర్లో ఎవరో ఉన్నట్టు చూసి వాళ్ళంతా భయపడతారు. లైవ్ స్ట్రీమింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎరిక్ దగ్గరగా వెళ్ళి ఆ బ్లాంకెట్ని తీస్తే అదొక లైట్ స్టాండ్. సో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అందరూ ఆ ఫ్లాట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కిందంతా చాలా పేపర్స్ అండ్ ఒక డిమానిక్ ముగ్గు లాంటి సర్కిల్ ఒకటి గమనిస్తారు. అది చూసి లిండా మాత్రం ఈ ప్లేస్ బాగా తెలిసినట్టుగా తనకి ఏదో జ్ఞాపకం వస్తున్నట్టుగా ఒక అయోమయంలో ఉంటుంది. ఇదిలా ఉండగా బెన్ అలెక్స్ మీద ఒక పాము చర్మాన్ని వేసి ఆట పట్టిస్తాడు. ఆ ఫ్లోర్ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉండగా ఒక టైల్స్ కింద చిన్న ప్లేస్ ఒకటి కనిపిస్తుంది, గమనిస్తారు. అలెక్స్ వెళ్ళి ఆ టైల్స్ని బయటకు తీసి లోపల చేయి పెట్టి సడన్గా అతన్ని చెయ్యి ఎవరో పట్టుకున్నట్టు ఆట పట్టిస్తాడు. ఆ టైల్స్ కింద పాము స్కెల్టన్ మరియు కొన్ని పెయింటింగ్ వేసి ఉన్న క్లాత్ ముక్కలు దొరుకుతాయి. అవి బిట్స్గా ఉంటాయి. ఆ పెయింటింగ్ క్లాత్స్ని 1 బై 1 వాళ్ళు చూస్తూ ఉండగా ఆ డిమానిక్ ముగ్గు లాంటి సింబల్ ఆ పేపర్స్లో ఉండడం వాళ్ళు గమనిస్తారు. హీరోయిన్ లిండా మాత్రం ఎరిక్తో ఇక చేసింది చాలు, మనం తిరిగి వెళ్ళిపోదాం అని ఎరిక్కి చెప్తుంది. ఇప్పుడేగా అందరూ లోపలికి వచ్చాము, కాసేపు ఉండి వెళ్ళిపోదాంలే, ఏం కంగారు పడకు అని సముదాయిస్తాడు ఎరిక్. అందరూ ఒక టేబుల్ మీద వారికి దొరికిన ఆ క్లాత్ పెయింటింగ్ బిట్స్ని పెట్టి 1 బై 1 ఫొటోస్ తీస్తూ ఉంటారు. అలా ఉండగా లిండా మాత్రం ఆ పాత మ్యాప్ లాంటి మంత్రాలు ఉన్న క్లాత్ని చూసి తనకి ఏదో మంత్రాలు ఆ క్లాత్ మీద కనిపిస్తున్నాయని ఆ సీనియర్స్కి చెప్తుంది కంగారు పడుతూ. సరే, ఆ క్లాత్ బిట్లో ఏముంది అని చదవమంటారు. సరే, లిండా చదవడం ప్రారంభించగా ఒక్క నిమిషం అంతా నిశ్శబ్దంగా మారుతుంది ఆ ప్రదేశం. బయట విండోస్కి పెద్ద పెద్ద మిడతలు, ఇన్సెక్ట్స్ వచ్చి గుద్దుకొని చనిపోవడం చూపిస్తారు. అందరూ భయపడి ఆ డిమానిక్ సర్కిల్ మధ్యలోకి వచ్చేస్తారు. ఆ సర్కిల్ ఉన్నట్టుండి మ్యాజికల్ లైట్స్తో వెలుగుతున్నట్టుగా చూపిస్తారు. సడన్గా ఉన్నట్టుండి ఒక బావిలాగా అది మారి వీళ్ళంతా అందులో పడిపోతారు. ఇంతలో లిండా స్విమ్ చేసుకుంటూ పైకి వస్తుంది. తీరా చూస్తే తను ఒక వేరే వింత ప్రపంచంలోకి వెళుతుంది. అయోమయంలో చుట్టూ చూడగా మొత్తం అడవి, చీకటిగా ఉంటుంది తను ఉన్న ప్రదేశం. నెక్స్ట్ సీన్లో మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ ఫ్లాట్కి వచ్చేస్తారు. తీరా చూస్తే ఇద్దరు మిస్ అయి ఉంటారు. వారెవరో కాదు, లిండా మరియు జెసికా. వెంటనే ఎరిక్ మళ్ళీ ఆ బావి లాంటి పోర్టల్లోకి దూకి చూడగా అది చాలా లోతుగా ఉన్నందువలన ఎవరూ కనిపించకపోగా తను మళ్ళీ తిరిగి ఆ ఫ్లాట్కి వచ్చేస్తాడు. ఇంకో పక్క లిండా ఫ్లాష్ ఆన్ చేసుకున్న మొబైల్తో మరియు స్లింగ్ బ్యాగ్తో మొత్తం వెతుకుతూ ఉంటుంది. తాను ఉన్న ప్రదేశం ఒక శ్మశాన వాటికగా తను గుర్తించి భయపడుతూ ఉండగా వెంటనే ఒక శబ్దం వస్తుంది. భూమిలో నుంచి అమాంతంగా ఒక చెయ్యి లేచి లిండాను పట్టుకొని కాలు లాగుతుంది. అమాంతంగా కిందకు పడిపోతుంది. ముందర చూస్తే భూమిలో నుంచి ఆ దెయ్యం పైకి లేచి చేతిలో ఒక కొడవలి లాంటి కత్తితో లిండాపై దాడి చేస్తుంది. ఆ దెయ్యం నుంచి తప్పించుకునే ప్రాసెస్లో లిండా మొబైల్ పక్కకు పడిపోతుంది. ఇంతలో ఫ్లాష్ లైట్ ఆన్ అయ్యి ఆ దెయ్యం వైపుకు మెరుపు తెప్పల్లాగా తగులుతుంది ఆ లైటింగ్ వల్ల. ఆ మొబైల్ ఫ్లాష్ లైట్స్ దెబ్బకి ఆ దెయ్యం అయోమయంలో ఉండిపోతుంది. ఇంతలో చేసేది లేక లిండా పరుగులు తీస్తుంది. పరిగెత్తుతూ కంగారులో ఒక గొయ్యిలో పడిపోతుంది లిండా. అది తనకంటే చాలా పొడవుగా ఉండటంతో అటూ ఇటూ చూస్తూ ఉండగా
ఆ గోతిలో కూడా ఆ దెయ్యం చేతులు వచ్చి లిండాను వెనక నుంచి పట్టుకోగా, వెంటనే లిండా తన మొబైల్ ఫ్లాష్ లైట్‌ని ఆన్ ఆఫ్ చేస్తుంది తన వైపు తిప్పుకొని. ఇంతలో ఆ దెయ్యాలు చేతులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ సీన్‌లో ఆ రిమైనింగ్ ఫ్లాట్‌లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అంతా తిరిగి వెళ్ళిపోదామని వెళ్తుంటే, సెక్యూరిటీ గేట్‌కి తాళం వేసి ఉండడం వల్ల వారు అక్కడి నుంచి వెళ్ళలేకపోతారు. ఇక వాళ్ళు సెక్యూరిటీ వద్దకు వెళ్ళి జరిగిందంతా చెబుతారు. ఆ సెక్యూరిటీ మాత్రం ఆశ్చర్యంగా, వింతగా ఏంటి మీరనేది? ఇక్కడ ఇలా జరిగిందా? మిమ్మల్నెవరు ఆ పోలీస్ లైన్ క్రాస్ చేసి వెళ్ళమనింది? మీ వాళ్ళు ఇద్దరు మిస్ అయ్యారు. ఇది పోలీస్ ఇష్యూ అవుతుంది. సో నా జాబ్ పోతుంది. సరే వెళ్ళి మనం అక్కడికి ఆ ఫ్లాట్‌లో వెళ్ళి చూద్దాం అనేసి వాళ్ళని తీసుకొని వెళ్తాడు. నెక్స్ట్ సీన్‌లో లిండాని చూపిస్తారు. తను ఒక ప్రదేశానికి చేరుకుంటుంది. చుట్టూ అడవి, మధ్యలో ఒక పాత పడిన ఇల్లు ఒకటి గమనిస్తుంది. తనకి అక్కడేదన్నా సహాయం దొరుకుతుందని లిండా డోర్ తెరిచి లోపలికి ప్రవేశిస్తుంది. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంది. అక్కడ ఒక లేడీ రెడ్ డ్రెస్‌లో ఒక పెయింటింగ్ ఫ్రేమ్‌ని చూస్తుంది. ఇంతలో తన కాలికి ఏదో తగులుతున్నట్టు అనిపించి చేతికి తీసుకొని చూడగా అదొక బొమ్మ తల. అది చాలా విభిన్నంగా ఉంటుంది. వెంటనే పక్కకి తిరిగి చూస్తే ఒక గోడ నిండుగా అలాంటి బొమ్మ తలలు కనిపిస్తాయి. అదొక కలెక్షన్ లాగా ఉంటుంది. ఇంతలో ఏదో తనకి ఒక పాట పాడినట్టుగా వినిపిస్తుంది. రూమ్‌లో ఎవరో ఉన్నారు అని భయంతో నెమ్మదిగా తొంగి చూస్తుంది లిండా. ఒక లేడీ వైట్ డ్రెస్ వేసుకొని ఇంకో లేడీకి తల దువ్వుతూ హమ్ చేస్తూ ఉండడం చూస్తుంది లిండా. తనెవరో కాదు లిండా సీనియర్ జెస్సికా. తన డ్రెస్ కూడా మార్చేసి ఉంటుంది. ఆమె ఎవరని చూస్తే అదొక ఆడపిశాచి. మంత్రశక్తులు కూడా తనకి ఉంటాయి. తను లిండాని చూసి చూడనట్టుగా అలా పక్కకు వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయింది కదా అని జెస్సికా వద్దకు వెళ్ళి జెస్సికాను లేపడానికి ట్రై చేస్తుంది. తను స్పృహకి వచ్చి లిండాని పట్టుకొని జెస్సికా మనం ఎక్కడున్నాం? ఏంటి ఈ ప్రదేశం? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నన్ను తీసుకెళ్ళిపో అన్నట్టు చెబుతుంది. వీళ్ళకి ఏదో శబ్దం వినబడుతుంది. ఏంటా అని పైకి చూస్తే ఆ మంత్రశక్తులు కలిగిన పిశాచి సీలింగ్‌కి స్పైడర్ లాగా పాక్కుంటూ వచ్చి వీరి వైపు మెడ 360 డిగ్రీస్‌లో తిప్పి చూసి గట్టిగా అరిచి కిందకి దూకుతుంది. ఆ పిశాచి తన మంత్రశక్తితో ఒక పక్కకు లిండాను, మరో పక్కకు జెస్సికాను విసిరి పడేస్తుంది. కింద పడి ఉన్న లిండా మీదకు ఎగబాకుతూ వస్తుంది. తన మొహం పెడుతూ దగ్గరగా రాబోతుండగా లిండా తన చేతిలోని ఫ్లాష్ లైట్‌తో ఆన్ ఆఫ్ చేయగా తన మొహం మండినట్టు అయ్యి ఆ పిశాచి వెనక్కి వెళ్ళిపోతుంది. లిండా వచ్చి జెస్సికా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అరుస్తూ ఉండగా ఆ ఆడపిశాచి లిండా భుజాల మీదకెక్కి కూర్చుంటుంది. ఆ ఆడపిశాచి లిండా భుజాల మీదకెక్కి నాతో ఉండడానికే ఇంత దూరం వచ్చావా అంటూ చేతిలో ఫస్ట్‌లో చూపించిన మనకి ఆ కత్తి వెనుతిరిగి ఉన్న కత్తిని లిండాను పొడవాలని చూస్తుంది ఆ కత్తితో. లిండా ఏం చేయాలో అర్థం కాకుండా అలానే రివర్స్ వెళ్ళి ఒక కబోర్డ్‌కి గుద్దుకొని ఇద్దరూ పడిపోతారు. నెక్స్ట్ సీన్‌లో ఆ సెక్యూరిటీ ఆ ఫ్లాట్‌కి వచ్చి మొత్తం గమనిస్తూ చెక్ చేస్తూ ఉంటాడు. ఆ ఫ్లాట్‌కి మధ్యలో ఆ వాటర్ పోర్టల్ అలానే ఉంటుంది. ఎలా ఇది ఏర్పడింది అని ఆలోచిస్తూ ఉంటాడు. పైప్ ఏదన్నా విరిగి ఇలా ఏర్పడుంటుందా అని ఆలోచిస్తుండగా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నీకేమన్నా పిచ్చా? మేము చెప్పింది ఎందుకు నువ్వు నమ్మడం లేదు అని అరుస్తారు. మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు లోపల పడిపోయారు అని ఆ సెక్యూరిటీ గార్డ్‌తో చెప్పగా అవును కదూ ఇద్దరు దీంట్లో పడిపోయారు. వారు ఖచ్చితంగా చనిపోయి ఉంటారు. నేను పోలీసులకి ఇది ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వచ్చేంత వరకు మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపివ్వలేను అని చెప్పి ఫోన్ తీస్తాడు. ఇంతలో అలెక్స్ ఎరిక్‌కి పిలిచి ఈ సెక్యూరిటీని ఎలాగో అలాగా మనం కొట్టిపడేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం అని చెబుతాడు. ఇంతలో డయన్ వారికి దొరికిన ఆ పెయింటింగ్ బిట్స్ అంతా ఒక చోట పెట్టి అన్నీ చూస్తుంటారు. వన్ బై వన్ అన్నీ చూస్తూ వారికి ఒక విషయం అర్థమవుతుంది. ఒక క్లాత్ బిట్‌లో అందరూ చుట్టూరా నిల్చుకొని మధ్యలో వీరు పడిపోయిన ఆ వాటర్ పోర్టల్ లాంటి పెయింటింగ్‌ని గమనిస్తారు. ఇంకో క్లాత్ బిట్‌లో ఒక లేడీ నిలబడుకొని ఉండగా ఆమె వైపుకి అందరూ ఒక గుంపుగా జనం అరుస్తూ ఉన్నట్టుగా చూపిస్తారు. ఆమె చేతిలో ఒక మెలితిరిగి ఉన్న కత్తి కూడా గమనిస్తారు. ఆ కత్తి పేరు క్రిస్. పైగా ఆమె రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఆ అడవి లాంటి
అడవి మధ్యలో ఉన్న ఇంటి వద్ద నిలబడి ఉంటుంది. ఇంకొక పెయింటింగ్ బిట్లో ఆ లేడీ మరియు ఇంకో అతను ఆ వాటర్ పోర్టల్లో దూకి తప్పించుకున్నట్టుగా ఉంటుంది. ఆ రెడ్ డ్రెస్ వేసుకున్న ఆమె కత్తి పట్టుకొని అందరినీ చంపగా ఒకతను మాత్రం ఆ వాటర్ పోర్టల్లో దూకి తప్పించుకున్నట్టుగా వారు గమనిస్తారు. ఇంకో పెయింటింగ్ బిట్లో ఆ సర్కిల్, వాటర్ పోర్టల్ మరియు ఆ అడవిలో ఉన్న ఇంటికి దారిలాగా వారు గమనిస్తారు. ఈ ప్రదేశంలోనే లిండా మరియు జెస్సికా చిక్కుకుపోయి ఉంటారు అని వాళ్ళు ఆలోచించి ఆ విషయాన్ని బలంగా నమ్ముతారు. నెక్స్ట్ సీన్లో లిండా జెస్సికాను కింద పడిపోయిన ఆ దెయ్యం నుంచి దూరంగా వచ్చి లేపుతూ ఉంటుంది. లిండా జెస్సికాతో మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ దారి నాకు గుర్తుంది అని చెబుతుంది. రా వెళ్దాం, అక్కడికి వెళ్తే మనం తప్పించుకోవచ్చు అని చెబుతుంది. సరే అని ఇక లిండా తన ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. జెస్సికా మొబైల్ మాత్రం పనిచేయదు. అలా ఉండగా లిండా కింద రక్తంతో ఆ మెలితిరిగి ఉన్న శక్తివంతమైన కత్తి పడి ఉండడం గమనించి ఆ కత్తిని తీసుకుంటుంది. దాని పేరే క్రిస్. అలా వెళ్తూ ఒక రూమ్లోకి చేరుకుంటారు. సడన్గా చూస్తే ఆ వైట్ డ్రెస్ వేసుకున్న ఆమె ఒక దిన్నె మీద చనిపోయి కూర్చున్నట్టుగా చూపిస్తారు. తనకు పక్కనే రెడ్ డ్రెస్ వేసుకున్న ఒక లేడీని గమనిస్తారు. ఆ రెడ్ డ్రెస్ వేసుకున్న ఆమె వీరి వంక చూసి, ఎంత ధైర్యం ఉంటే మా చెల్లినే చంపుతారు మీరు అని కోపంగా అరుస్తుంది. తను కూడా ఇంకో మంత్రశక్తులు ఉన్న ఆడపిశాచి. వెంటనే భయంతో లిండా జెస్సికాతో ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి, త్వరగా రా అని పిలుస్తుంది. వారిద్దరూ ఆగకుండా పరిగెడుతూ వారు వచ్చిన ఆ వాటర్ పోర్టల్ ఉన్న ప్రదేశానికి చేరుకుంటారు. లిండా మాత్రం వెంటనే ఆ పోర్టల్లోకి దూకుతుంది. వెనక్కి తిరిగి చూస్తే జెస్సికా కనిపించదు. ఒక పక్క చూస్తే జెస్సికా అమాంతంగా గాల్లోకి వెనక్కి వెళ్తూ కనబడుతుంది. ఇంతలో ఇంకో పక్క ఆ రెడ్ డ్రెస్ మంత్రశక్తి కలిగిన పిశాచి ముందుకు వస్తూ లిండా వద్దకు వస్తూ కనిపిస్తుంది. నెక్స్ట్ సీన్ అపార్ట్మెంట్ ఫ్లాట్ చూపిస్తారు. ఇక్కడున్న వాళ్ళేమో ఆ సెక్యూరిటీని కొట్టి తన వద్ద ఉన్న ఆ గేట్ కీస్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తారు. కానీ సెక్యూరిటీ గార్డ్ అలర్ట్గా ఉండి వారిని కంట్రోల్లో పెడతాడు. ఇంతలో ఆ వాటర్ పోర్టల్ నుంచి ఎవరో వస్తున్నట్టు శబ్దం వస్తుంది. అందరూ దగ్గరికి వచ్చి చూసేసరికి లిండా వస్తుంది. వెంటనే తనను లేపి ఆ ఫ్లాట్లోకి తీసుకుంటారు. లిండా మాత్రం జెస్సికా అక్కడే ఉండిపోయింది అని బాధగా చెబుతుంది. ఇంతలో అలెక్స్కి ధైర్యం వచ్చి నేను దూకి జెస్సికాను కాపాడుతాను అన్నట్టు ప్రవర్తిస్తాడు. కాసేపటికి జెస్సికా కూడా పైకి తేలుతుంది. తనను కూడా లాగి ఫ్లాట్లో పడుకోబెడతారు. కానీ జెస్సికా ఏమాత్రం చలనం లేనట్టు చనిపోయిన వ్యక్తిలాగా పడుకునే ఉంటుంది. జెస్సికాను చూసి వీళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో జెస్సికా సడన్గా కళ్ళు తెరుస్తుంది. తన కళ్ళంతా తెల్లగా ఏదో దయ్యం పట్టిన విధంగా ఉంటుంది. జెస్సికా నుంచి దూరంగా వెళ్ళిపోతారు. రెడ్ డ్రెస్ వేసుకున్న ఆడపిశాచిలా తను ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిజంగానే తనలో తన ఆత్మ దూరి ఉండడం వల్ల జెస్సికా అలా ప్రవర్తిస్తుంటుంది. ఆ దెయ్యం పట్టి ఉన్న జెస్సికా నా వద్ద నుంచి ఒక వస్తువుని ఇక్కడికి తీసుకొచ్చారు, మర్యాదగా అది తిరిగిచ్చేయండి అని అరుస్తూ చెబుతుంది. లిండా మాత్రం ఇదంతా తన మొబైల్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. జెస్సికా చేతిలో ఒక గుడ్డలి కూడా ఉంటుంది. రికార్డింగ్ చేస్తున్న లిండా వీడియోలో చూసి షాక్ అవుతుంది. ఆ రెడ్ డ్రెస్ వేసుకున్న ఆడపిశాచి జెస్సికాను ఒక పప్పెట్ లాగా ఆడిస్తూ ఉండడం గమనిస్తుంది. వాళ్ళంతా భయపడి సెక్యూరిటీని ముందుకు తోస్తారు. అతను నెమ్మదిగా ఏంటమ్మా ప్రాంకులేమీ చెయ్యొద్దు, ఇప్పుడు ఆటలాడే సమయం కాదు అని నచ్చచెబుతూ ఉంటాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ చెయ్యి ముందుకు చాపి జెస్సికాను ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉండగా సడన్గా చేతిలోని గొడ్డలిని తన చేతి వైపుకు తిప్పి తన చెయ్యిని నరికేస్తుంది. ఆ నొప్పి భరించలేకుండా ఆ సెక్యూరిటీ గార్డ్ అలానే మోకాళ్ళ మీద కూర్చుండిపోతాడు. దెయ్యం పట్టి ఉన్న జెస్సికా ఆ సెక్యూరిటీ గార్డ్ మెడపైకి ఆ గొడ్డలిని పెట్టి అమాంతంగా ఆ వాటర్ పోర్టల్లోకి నెట్టేస్తుంది.
లిండా మాత్రం ధైర్యంగా వీడియో రికార్డ్ చేస్తూ తనని వదిలేయ్ వదిలేయ్ అని అరుస్తూ ఉంటుంది. అయినా వినిపించుకోకుండా ల్ జెసికాకు పట్టిన దెయ్యం లిండా మీదకు నెమ్మదిగా వస్తుండడం గమనించి లిండా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటుంది. వెంటనే జెసికా మళ్ళీ మామూలుగా తయారయ్యి లిండాతో మాట్లాడుతుంది. వెంటనే లిండా జెసికాతో రా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి అని అడుగుతుంది. కానీ ఆ రెడ్ డ్రెస్ వేసుకున్న పిశాచి మళ్ళీ తనలోకి ప్రవేశిస్తుంది. లిండాను గొంతు పట్టుకొని అమాంతంగా గోడకేసి పైకి లేపేస్తుంది. వెంటనే లిండా తన మొబైల్ ఫ్లాష్ లైట్స్ని ఆన్ ఆఫ్ చేస్తూ తన ఫ్రెండ్ దెయ్యం పట్టిన జెసికాకు ముఖం పైకి తిప్పుతుంది. ఇంతలో ఎరిక్ కల్పించుకొని తనను కాపాడాలని ప్రయత్నిస్తాడు. కానీ ఎరిక్ని జెసికా ఆ ఫ్లాట్ అపార్ట్మెంట్ విండో నుంచి కిందకు తోసే ప్రయత్నం చేస్తుంది. కానీ వెంటనే మళ్ళా ఆ వాటర్ పోర్టల్లోకి వేసేస్తుంది. అలాగే లిండాను ఆవేశంగా ఎగిసి తంతుంది. లిండా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. ఇంతలో అలెక్స్ జెసికా వైపు నిన్ను వదలను అంటూ పరిగెత్తా వస్తాడు. అతన్ని కూడా ఆ వాటర్ పోర్టల్లో పడేలాగా చేసేస్తుంది. దెయ్యం పట్టిన జెసికా లిండాను చంపేటందుకు ముందుకు అడుగు వేస్తూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ ఆ వాటర్ పోర్టల్లో నుంచి అలెక్స్ ఆ దెయ్యం పట్టిన జెసికా కాలును పట్టుకొని ఆ వాటర్ పోర్టల్లోకి లాగేస్తాడు. ఆ ప్యాసేజ్ లాంటి వాటర్ పోర్టల్ ఒక సుడిగుండంలా తయారయ్యి మొత్తం మూసుకుపోతుంది. మళ్ళీ యథావిధిగా ఫ్లాట్లో సాధారణంగా ఒక రూమ్ లాగా తయారైపోతుంది. ఇంతలో లిండా పైకి లేచి తన మొబైల్ని రికార్డింగ్ చేస్తూ ముందుకు వెళ్తుంది. ఫ్రెండ్స్ ఎక్కడున్నారు అంటూ. ఫ్లాట్ బయట వచ్చి చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా హ్యాంగ్ వేసుకున్నట్టుగా దెయ్యం పట్టినట్టుగా వాళ్ళ కళ్ళంతా తెల్లగా ఉండి లిండా మమ్మల్ని కాపాడు అని ఎరిక్ అరుస్తూ ఉంటాడు. తిరిగి చూడగా వెనక ఆ రెడ్ డ్రెస్ ఆడపిశాచి గొడ్డలతో తన మీదకి వచ్చినట్టుగా కలకంటుంది. లేచి చూస్తే బెన్ మరియు డయన్ ఉంటారు తన పక్కన. లిండా నెమ్మదిగా లేచి డయన్ వాళ్ళతో నా మొబైల్ ఫ్లాష్ లైట్తోనే ఆ దెయ్యాలు భయపడుతున్నాయి. నాకు మాత్రమే ఆ మ్యాప్ లాంటి క్లాత్లో మంత్రాలు కనిపిస్తున్నాయి. ఇది నా తల్లి నాకిచ్చిన శక్తి. తన తల్లి ద్వారా తనకు కొన్ని శక్తులు సంక్రమించాయని లిండా అర్థం చేసుకుంటుంది. మళ్ళీ వారికి దొరికిన ఆ పెయింటింగ్ క్లాత్ బిట్స్ని చూస్తూ ఉంటారు. ఇంతలో లిండాకు ఒక విషయం గుర్తొస్తుంది. తనను గొంతు పట్టుకొని ఆ దెయ్యం పట్టిన జెసికా ఆ క్రిస్ నాకు సొంతం, అది నాకు తిరిగి ఇచ్చేయి అని అడుగుతుంది. క్రిస్ అంటే ఆ శక్తివంతమైన మెలితిరిగి ఉన్న కత్తి. సో ఆ కత్తిని తిరిగిచ్చేస్తే వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు అని ఫీల్ అవుతూ ఆ కత్తిని బయటకు తీస్తుంది. అది చూచి పక్కనే ఉన్న బెన్ వెంటనే ఆ కత్తి తీసుకొని ఇదే నా క్రిస్ అంటే అన్నట్టుగా విచిత్రంగా ప్రవర్తిస్తాడు. ఈ కత్తి మన దగ్గర ఉంది, కానీ ఆ లోకానికి వెళ్ళే పోర్టల్ దారి మూసుకుపోయింది. ఇప్పుడు ఎలా మరి అని అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తాడు బెన్. బెన్ ప్రవర్తన చూసి లిండా షాక్ అవుతుంది. కానీ బెన్ మాత్రం ఈ కత్తి గురించి తెలిసిన వారిని మనం కలిసి ఈ కత్తి గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి, దీని శక్తి ఏంటో తెలుసుకోవాలి అని చెబుతాడు. అప్పుడే మనము మన ఫ్రెండ్స్ని కాపాడుకోగలుగుతాం అని బెన్ చెప్తాడు. ముందు మనం ఈ అపార్ట్మెంట్స్ నుంచి బయటపడాలి అని వారిలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆ అపార్ట్మెంట్ కీసు దెయ్యం పట్టిన జెసికా సెక్యూరిటీ గార్డ్ చేయిని నరికేసి ఉంటుంది కదా, ఆ చేతిలో ఆ కీస్ ఉంటుంది. దాన్ని గమనించి వారు తీసుకొని బయటకు నెమ్మదిగా వెళ్తూ ఉంటారు. ఆ ఫ్లాట్ రూమ్ నుంచి బయటకు రాగానే బయట దెయ్యం పట్టిన జెసికా గొడ్డలితో నిలబడి ఉంటుంది. అది చూసి వీరు ముగ్గురు భయపడతారు. గొడ్డలితో లిండాను నరకాలని చూస్తుంది. జస్ట్ మిస్ అవుతుంది. వెంటనే తన మొబైల్ ఫోన్లోని ఫ్లాష్ లైట్ని తన వైపుకి ఆన్ ఆఫ్ చేస్తుంది. అప్పుడు ఆ దెయ్యం షాక్లోకి వెళ్తుంది. మరలా తిరిగి వాళ్ళు వచ్చిన ఫ్లాట్లోకే మళ్ళీ వచ్చి తలుపు వేసుకుంటారు. మళ్ళీ ఆ దెయ్యం లిండా జుట్టును పట్టుకొని తనను చంపాలని చూస్తుంది. ఇంతలో బెన్ వచ్చి ఆ కత్తి సాయంతో లిండాను కాపాడుతాడు.
ఇంతలో దెయ్యం పట్టిన జెసికా వెంటనే డయన్ పక్కన వెనుక నిలబడి ఉంటుంది. తనకున్న మంత్రశక్తితో బెన్ చేతిలోని కత్తిని అమాంతంగా లాగేసుకుంటుంది. డైనా మెడవైపుకు ఆ కత్తి పాయింట్ చేస్తుంది. ఇంతలో మళ్ళీ లిండా తన మొబైల్ ఫ్లాష్ లైట్స్ని ఆన్ ఆఫ్ చేస్తుంది. వెంటనే డయన్ ఆ దెయ్యం తన మెడ పట్టుకున్న తన చేతిని కొరికేస్తుంది. వెంటనే ఆ కత్తి కింద పడిపోతుంది. డయన్ మరియు దెయ్యం పట్టిన జెసికా అమాంతంగా అలాగే పక్కకు ఆ వాటర్ పోర్టల్లో పడిపోతారు. ఆ వాటర్ పోర్టల్ మళ్ళీ మూసుకుంటుందేమోనని తొందరపడి లిండా ఆ పోర్టల్లోకి దూకేస్తుంది. కానీ ఈసారి ఆ అడవి మార్గంగా కాకుండా ఆ ఇంట్లోనే ఒక తొట్టిలాంటి హోల్ నుంచి తను ఆ ఏన్షియంట్ హౌస్ లాగా ఉన్న ఆ ఇంట్లోకి వస్తుంది. ఈసారి ఎలాగైనా వారి స్నేహితుల్ని కాపాడుకోవాలని లిండా బయలుదేరుతుంది. ఒక చేతిలో కత్తి, మరోవైపు తన మొబైల్ ఫోన్. అలా ముందుకు నెమ్మదిగా వెళ్తుంది. ఆ ఇంటి లోపల మధ్యలో ఒక పెద్ద అద్దం ఉంటుంది. ఆ అద్దం లోపలికి చూసి ఏడుస్తూ ఆ అద్దాన్ని తడుతూ బాధపడుతుంది. తీరా చూస్తే లోపల వాళ్ళ స్నేహితులు అమాంతంగా గాల్లోకి లేచి స్పృహ కోల్పోయి ఆ దుష్టశక్తి పిశాచి ఆధీనంలో ఉంటారు. తను మాత్రం ఫ్రెండ్స్, నేను వచ్చేశాను, మిమ్మల్ని ఎలాగో అలాగా కాపాడుతాను అని లిండా బాధతో అరుస్తూ ఉంటుంది వారి వైపు చూసి. పక్కనే ఒక చెక్క కుర్చీని తీసుకొని ఆ అద్దాన్ని బద్దలు కొట్టాలని చూస్తుంది. కానీ తనని ఏదో ఒక శక్తి ఆపుతున్నట్టు ఉంటుంది. వెంటనే తన మొబైల్ ఫోన్లో వీడియో లైవ్ స్ట్రీమ్ లాగా ఆన్ చేసి రికార్డ్ చేస్తూ చూస్తూ ఉండగా అద్దంలోకి చూడగా తన వెనకే ఆ రెడ్ డ్రెస్సుడు ఆడపిశాచి ఉన్నట్టు గమనిస్తుంది. తన మంత్రశక్తితో లిండాని ఆ కుర్చీలోనే బలవంతంగా కదలనీయకుండా కూర్చోబెట్టి చాలా సీరియస్గా లిండాకు వార్నింగ్ ఇచ్చే విధంగా తన చెవు వద్దకు వచ్చి, నీ దగ్గర ఏ వస్తువైతే ఉందో అది నాకు మాత్రమే సొంతం అని వార్నింగ్ ఇస్తుంది. లిండా చేతిలో కత్తి ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో లిండా ఉంటుంది. ఆ రెడ్ డ్రెస్ వేసుకున్న పిశాచి అమాంతంగా లిండాను గాలిలోకి లేపి తన వద్దనున్న కత్తితో తనకే పాయింట్అవుట్ చేసుకునేలాగా చూస్తుంది. ఎలాగో అలాగా లిండా తన చేతిలోని మొబైల్ ఫ్లాష్ లైట్ని ఆన్ చేస్తుంది. ఇంతలో గట్టిగా పిడుగు పడినట్టుగా ఇద్దరూ వేరువేరుగా పక్కకు పడిపోతారు. ఆ పిశాచికి మొహమంతా కాలినట్టుగా మారి చాలా బాధ కలిగిస్తుంది. కోపంతో లిండాను తన మంత్రశక్తితో అవతలకి విసిరిపడేస్తుంది. అమాంతంగా గాల్లోకి లేచి లిండా వైపుగా నెమ్మదిగా వస్తూ ఉంటుంది. సీరియస్గా, ఒకసారి తప్పించుకోగలిగావు, ఈసారి తప్పించుకోలేవు, ఇక్కడే ఉండిపోవాలి అని అరుస్తుంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో లిండా ఉంటుంది. సడన్గా ఆ దెయ్యాన్ని వెనుక నుంచి క్రిస్తో ఎవరో పొడిచినట్టు చూపిస్తారు. అది ఎవరో కాదు, బెన్. గట్టిగా అరుస్తూ పరిగెత్తుతూ వెళ్ళిపోతుంది ఆ రెడ్ డ్రెస్ ఆడపిశాచి. పైకి లేచిన లిండా చాలా నీరసంగా ఉంటుంది. మనం తిరిగి వెళ్ళే దారి మూసుకుపోయింది. మన ఫ్రెండ్స్ని ఎలాగన్నా మనం కాపాడాలి బెన్ అని చెబుతుంది లిండా. కానీ బెన్, ఏంటి ఫ్రెండ్సా? వాళ్ళు నరబలికి సిద్ధంగా ఉన్నారు. మనం ఎలాగో అలాగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. నాకు నువ్వు ముఖ్యం, ఈ కత్తి ముఖ్యం, రెండూ దొరికాయి, ఇక చాలు అన్నట్టుగా వింతగా మాట్లాడతాడు బెన్. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ రివీల్ అవుతుంది. నువ్వు మాత్రమే ఆ వాటర్ పోర్టల్ను తెరవగలవు. ఎందుకంటే నీకు నీ ఫ్యామిలీకి అటువంటి శక్తి ఉంది. నా ఫ్యామిలీ వాళ్ళు ఇలా చేయడానికి చాలా ప్రయత్నించారు, కానీ వారి వల్ల కాలేదు. ఈసారి అలా జరగనివ్వను అని బెన్ వింతగా మాట్లాడుతాడు. లిండాకు తన చిన్ననాటి విషయం జ్ఞాపకం వచ్చి బెన్ని అమాంతంగా తోస్తుంది. బెన్ ఛాతీ మీద ఒక సింబల్ కనబడుతుంది. అదేదో కాదు, చిన్న వయసులో లిండాని వాళ్ళమ్మని నిర్బంధించి కొంతమంది బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఇలా ఆ పోర్టల్ని ఓపెన్ చేయాలని బెదిరించి ఉంటారు. అది గుర్తొచ్చి బెన్ వాళ్ళకి సంబంధించిన వాడని లిండాకు బెన్ ఎవరో, అతని కుటుంబ సభ్యులెవరో మొత్తం అర్థమవుతుంది.
లిండా బెన్తో ఇంకా ఎంతమందిని ఈ కత్తికి బలి చేస్తావు అని అంటుంది. కానీ బెన్ మాత్రం లిండాను బలవంతంగా లాక్కెళ్తూ ఆ పోర్టల్ని ఓపెన్ చెయ్యి అని అంటాడు. సడన్గా ఒక శబ్దం వినబడుతుంది. ఏంటా అని చూస్తే ఆ గ్లాస్ బ్రేక్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఒక్కొక్కరిగా తన వద్దకు వస్తారు. అందరికీ స్పృహ వచ్చి మళ్ళీ మామూలుగా ఉంటారు. అప్పుడు ఒక వింత శబ్దం వినబడుతుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఏంటా అని చూస్తే ఆ రూమ్లో ఆ రెడ్ డ్రెస్ ఆడపిశాచి చిత్రపటం ఒకటుంటుంది. అందులో నుంచి బ్లడ్ కారుతున్నట్టుగా చూపిస్తారు. వెంటనే అందరూ భయపడి పరుగులు తీస్తారు. ఆ పురాతనమైన ఇల్లు వదిలి అందరూ అడవి మార్గంలో పరిగెడుతూ ఉంటారు. ఆ కంగారులో డియన్ ఆ శ్మశాన వాటిక దగ్గర ఉన్న ఒక గోతిలో పడిపోతుంది. ఆ గోతిలో చాలా దెయ్యం చేతులు వచ్చి డియన్ను భయపెడతాయి. ఎలాగో అలాగా మళ్ళీ ఫ్లాష్ లైట్ సాయంతో తనను పైకి తీసుకొస్తారు. ఆ శ్మశానంలోని దెయ్యాలంతా బయటకి వచ్చి ఒక్కొక్కటిగా బయట తిరుగుతూ ఉండడం చూస్తారు. అందరూ కంగారు పడుతూ ఉండగా ఇంతలో వర్షం పడుతుంది. ఆ వర్షం ఎర్రగా రక్తంలాగా ఉంటుంది. అందరూ కంగారు పడుతూ ఉండగా వెంటనే లిండా తన బ్యాగ్లోని ఆ మ్యాప్ లాంటి క్లాత్లోని మంత్రాలను చదువుతుంది. అక్కడే ఆ వాటర్ పోర్టల్ దారి ఏర్పడుతుంది. వెంటనే ఒక్కొక్కరిగా అందరూ అందులో దూకి మరలా ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్కి వెళ్ళిపోవాలని చూస్తారు. కానీ బెన్ మాత్రం లిండాను ఆ కత్తి ఎక్కడ, ఆ శక్తివంతమైన కత్తి నాకు కావాలి అని అడుగుతాడు. లిండా దీనివల్లే కదా మనకి ఇన్ని సమస్యలు, ఎందుకు వద్దు అని చెబుతుంది. ఎలాగో అలాగా ఆ కత్తిని దక్కించుకుంటాడు బెన్. ఆ కత్తిని తీసుకొని లేస్తుండగా బెన్ ముందు ఆ ఆడపిశాచి కనబడుతుంది. తన మంత్రశక్తితో బెన్ని అమాంతంగా గాల్లోకి లేపి ఇంతలో జెస్సికా లిండా వస్తుంటారు తనను ఆపడానికి. వారిని విసిరిపడేలా చేసేస్తుంది. బెన్ని అమాంతంగా లాక్కెళ్ళిపోతుంది. లిండా జెస్సికా నిస్సహాయ స్థితిలో పడి ఉంటారు. లిండా మొబైల్ ఫోన్ని చూస్తుంది. స్క్రీన్ అంతా బ్రేక్ అయిపోయి డ్యామేజ్ అయి ఉంటుంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడే ఆ రెడ్ డ్రెస్ పిచాసి లిండా మీదుగా వచ్చి జానడంత పొడుగ్గా తన నోరును తెరిచి భయపడుతుంది. తన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్. ఇటుపక్కేమో దగ్గరలో తనకి ఆ క్రిస్ అనే కత్తి ఉంటుంది. దానిని అందుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. సడన్గా అది లిండా చేతికి దొరుకుతుంది. వెంటనే ఆ కత్తి ఆ రెడ్ డ్రెస్ ఆడపిశాచి గొంతులో పొడుస్తుంది. వెంటనే లిండా జెస్సికా పరిగెడుతూ వెళ్ళి ఆ వాటర్ పోర్టల్లోకి దూకుతారు. తిరిగి వారి ఉన్న ఫ్లాట్కి చేరుకుంటారు. ఇంతలో బెన్ అని అరుస్తూ ఉంటారు. వెంటనే ఆ వాటర్ పోర్టల్ మొత్తం మూసుకుపోతుంది. ఆ శక్తివంతమైన కత్తి కోసం ఆశపడి బెన్ ఆ వింత ప్రపంచంలోనే చిక్కుకుపోతాడు. తను బతుకున్నాడా చనిపోయాడా అన్న విషయం వీరికి కూడా తెలియకుండా ఏదో ఒక దిగులుతో సినిమా ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చి ఉంటే అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సూపర్ కథలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.